ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీ తోటి జర్నీ చేసే ఆర్టిస్టులు ఎంతోమంది ఉంటారు, చాలామంది ఉంటారు కదా. వాళ్ళు అనుకోకుండా ఒకడు సడన్గా షైన్ అయిపోతాడు, సడన్గా స్టార్ అయిపోతాడు, లేకపోతే మీకంటే పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాడు, మీరు మాత్రం అక్కడే ఉంటారు. లేదంటే మీరే మిగతా వాళ్ళు అక్కడ ఉండిపోతారు, మీరే షైన్ అయిపోయి ఉంటారు. అలా మీకంటే పైకి వెళ్ళిన ఆర్టిస్టు అలా ఎవరైనా ఉన్నారా? మీ స్థాయి కంటే మిమ్మల్ని అధిగమించి వెళ్ళిన ఆర్టిస్టు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా ఇండస్ట్రీ? ప్రకాష్ రాజ్ అంతేనా? ఇద్దరు రవితేజ, ఇద్దరు సేమ్ జర్నీ. అంటే నేను ఆల్రెడీ స్టార్ అయినప్పుడు రవితేజ ఇంకా సైడ్ క్యారెక్టర్స్ వేసేవాడు. కానీ ఇప్పుడు తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ఆగిపోయాను. బట్ రవితేజ రేంజ్ ఏంటో మీకే తెలుసు, ప్రకాష్ రాజ్ కూడా ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో మీకు తెలుసు. ఎలా ఉండేది అప్పుడు ఫ్రెండ్షిప్? ఇప్పుడు కాదు, అప్పుడు ఫ్రెండ్షిప్ అందరూ ఒక బిగినింగ్ డేస్లో ఎలా ఉంటుందో అలాగే ఉండేది. ఒక సిగరెట్ ఉంది అంటే కలిసి షేర్ చేసుకోవడం, సో టీ కొనుక్కోవాలి అంటే అందరూ ఒక బైక్ మీద తిరగడం. నేను రవితేజ అయితే ఇద్దరం కలిసి బైకుల మీద తిరిగేవాళ్ళం. సో కర్ణాటకలో ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ అతను బడ్డింగ్లో ఉండేవాడు, నేను ఆల్మోస్ట్ రైజింగ్లో అయినమాట. సో నాకు ముందు పడింది పోలీస్ స్టోరీ. సో అప్పటికి నేను బాగా రైజ్ అవుతున్న టైంలో వాళ్ళు ఇంకా పికప్ అవుతున్నారు. బట్ నేను ఒక రేంజ్కి వచ్చి అక్కడ స్టాగ్నేట్ అయిపోయినా వాళ్ళు దూసుకుపోయారు. ఇప్పుడు ఎలా ఉంటుంది రిలేషన్ వాళ్ళతో? ఇప్పటికీ అంతే, బట్ ఆ ఫ్లేవర్ మరి లేదు, చనువు ఉండదు. ఆ చనువు లేదు, ఒక డిస్టెన్స్ వచ్చేసింది. నేనే చేసేసుకున్నాను. ఎందుకంటే సో మెనీ రీజన్స్ మీ అందరికీ తెలియనివి ఉంటాయి. నేను ఒక స్టార్డమ్ వచ్చింది. సో అంత పెద్ద ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత నేను దూరం అయిపోవడం బెటర్ అనేసి నాకు ఎందుకు ఇలా దూరం అవుతుంది? మీరు కాదు, చాలా మంది విషయాలు ఇది జరుగుతుంటుంది, రియల్ లైఫ్లో కూడా అలా జరుగుతుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు పాపం వాళ్ళు ఆ తప్పు వాళ్ళ మీద ఎందుకు నెడతారు? మీకు వాళ్ళు తప్పు అని చెప్పలేదు, తప్పు నెట్టడం అదే. అంటే మీకు మీరు దూరం అవ్వడం ఎందుకు అంటున్నాను. ఎందుకంటే ఒక స్టార్ రేంజ్ మారిన తర్వాత వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది. ఆ ఫ్రెండ్ సర్కిల్ ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్లు మారిపోతాయి. ఇంతకు ముందు అతనితో మేము ఉన్నప్పుడు నాతో ఎలా ఉన్నాలో ఇప్పుడు అలాగే ఉండాలి నేను ఎక్స్పెక్ట్ చేయడం అన్నది నా ఫులిష్నెస్. కుదరదు కూడా. సో న్యాచురలీ దూరం అయిపోవడం, దూరం అంటే ఎప్పుడో హాయ్ హలో అన్నది ఉంటుంది. బట్ ఎప్పుడో మేబీ ఇప్పుడు మా సినిమా ప్రమోషన్కి నేను రవి దగ్గరికి వెళ్ళాను. రవి దగ్గరికి వెళ్ళి చెప్పాను, అబ్బాయిని హీరోగా చేస్తున్నాడు కాబట్టి ఒక బయట కావాలి అని. సో తను ఇమీడియట్గా బయట ఇచ్చాడు, ఓకే అనేసి. సో అవన్నీ ఉంటాయి తప్పిస్తే ఆ క్లోజ్నెస్ ఉండదు. ఎస్, ఎప్పుడైతే స్టార్డమ్ కానీ సొసైటీలోని ఒక స్టేటస్ కానీ ఫైనాన్షియల్ వయబిలిటీ కానీ ఇవి తేడా ఎప్పుడైతే వస్తుందో ఒక కొంచెమైనా ఆలోచన ఉన్న వ్యక్తి అయితే ఎక్కువ డబ్బున్న వాడి దగ్గర నుంచి కొంచెం దూరం ఉండడం ఎప్పుడూ బెటర్ అనిపిస్తుంది. నా మెంటాలిటీ వాళ్ళకి. మేబీ అదర్ సంగతి నాకు తెలియదు, చెప్పను కూడా. మీరు పైకి ఎదిగి అక్కడే ఆగిపోయి ఉన్న ఆర్టిస్టులతో మీరు టచ్లో ఉంటారా? ఎస్. అంటే నేను స్ట్రగల్ చేసినప్పుడు ఇద్దరు ఉన్నారు. సునీల్ సిన్హా అనేసి ఒకడు, వాడు హిందీలో ఉన్నాడు. రాఘవేష్ ఆస్థానా అనేసి ఒకడు, తను ఇప్పుడు జీటీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నాడన్నమాట బొంబేలో. బొంబే నుంచి మొన్న ఢిల్లీ వచ్చాడు. సో వాళ్ళు నాతో పాటు స్ట్రగుల్ చేశారు హిందీలోని ఆర్టిస్ట్గా, బట్ కుడ్ నాట్ కమ్ అప్. కానీ నేను ఇప్పటికీ వాళ్ళతో టచ్లో అలాగే ఉన్నాను. సో నేను అలాగే ఉన్నాను, వాళ్ళు ఏదేం చేసినా నన్నే పిలుస్తారు. సో ఆ పిలుపులో ఒక వేరియేషన్ నేను మెయింటైన్ చేసుకున్నాను. ఇప్పుడు మంచి ఫ్రెండ్ అయితే ఏంట్రా ఏడన్నా నువ్వు ఇక్కడ వచ్చి చావు ఇలా పిలుస్తాం, క్లోజ్నెస్ ఉంటే. సో వాళ్ళతో నాకు అలాగే ఉంది ఇప్పటికీ. ఎందుకంటే ఇలా బడ్డింగ్ అప్పుడు కలిసే ఉంటాం కదా. నిజంగా ఎంత ఉంది, 2 రూపాయలు ఉందా, ఇలా వీడిది ఇంతమంది కలిసి సాయంత్రం ఒక 9 రూపాయలు అయింది అంటే చాయ్ టిఫిన్ అనేది కలిసి తింటాం. అప్పుడే ఒక మీలోని తెలియకుండా ఒక లవ్ డెవలప్ అవుతుంది. అది వాళ్ళతో ఉంది ఇప్పటికి. నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసిన వాళ్ళని వదలటం లేదు. ఐఎమ్ వెరీ వెల్ ఇన్ టచ్. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ అండ్ రవితేజ కాకుండా ఇంకెవరన్నా మిమ్మల్ని పేర్లు అవసరం లేదు నాకు, దాటిపోయి మీ దగ్గరే బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని మీ ముందు వాళ్ళ షో చూపించిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా?
నా ముందే బిల్డప్ ఇచ్చి షో చూపించి అంత వాళ్ళ పుట్టుపూర్వతలు అన్నీ మీకు తెలుసు. పేర్లలాగా అక్కర్లే కదా, వద్దు, అవసరం లేదు. పేర్లు అక్కర్లేదు అన్నప్పుడు ఉన్నారు లేరు ఏది చెప్పినా కూడా నో, ఇట్ హార్డ్లీ మేక్స్ అట్లీస్ట్ ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి. అనేది పేర్లు ఏం చెప్పకండి, ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి. లేరు. ఓకే, ఉండే ఆ నవ్వులోనే అర్థమైంది ఉందని కదా. ఈ ప్రశ్న వేరే డైరెక్టర్ అయితే నేను అడిగేవాడిని కాదు, ఎందుకంటే కమర్షియల్ థింగ్ అది. కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సత్యప్రకాష్ గారు కాబట్టి మీకు ఈ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు అప్పుడు అన్నీ ఏమంటారు, అదే ఇప్పుడు అన్ని అప్పుడు దొంగతనంగా తాగేవారు ఇప్పుడు తాగుతున్నారని. అలాగే అంటే అలా అని చెప్పేసి మీరు మారుతారా? అలా నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు ఏమన్నారు, రాముడు కృష్ణుడు అంటే ఏదో కూడా ఇప్పుడు తెలియదు ఇప్పుడు జనరేషన్కి అన్నారు. అది ఇది కూడా మార్పులో భాగమే కదా. అవును, అలా అని చెప్పేసి మీరు చెప్పకుండా ఉన్నారా? రాముడు కృష్ణుడు గురించి చెప్తున్నారుగా, మరి ఎందుకు మరి మీ సినిమాలలో మరి బూతు పెడుతున్నారు? మరి సినిమాలు అన్నది మా ప్రొడ్యూసర్ అన్నవాడు రూపాయి ఖర్చు పెడితే తనకు రూపాయి కావాలి. అలా అని చెప్పేసి బ్లూ ఫిల్మ్ తీస్తారా మీరు? బ్లూ ఫిల్మ్ అంటే మనకు సెన్సార్ ఒప్పుకోదు. లేదు తీస్తారు, సెన్సార్ ఒప్పుకోదు. సెన్సార్ ఒప్పుకుంటే మీరు తీస్తారు. అవసరం లేదు, బ్లూ ఫిల్మ్ తీయాలి అన్నంత అవసరం లేదు నాకు యాక్చువల్లీ. తీను కూడా అట్లీస్ట్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ అలా ఉన్నాయి. ఎందుకున్నాయి కాబట్టి రేపు కొనేవాడికైనా సరే, సినిమా తీసేవాడికైనా సరే 4 డబ్బులు కావాలి అన్న ఒక ధ్యేయంతో నా మీదే ప్రెషరైజ్ చేశారు కాబట్టి ఐ సెడ్ ఓకే. నేను రేపటి రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ సినిమా తీస్తున్నాను కదా, అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఏ క్లీన్ చిట్ సినిమా. ఇఫ్ గాడ్ విల్లింగ్లీ మళ్ళీ మన ఇద్దరం కూర్చుందాం. ఆ సినిమా మీరు చూసిన తర్వాత, దాని ట్రైలర్స్ చూసిన తర్వాత యూ విల్ సే అసలేంటి 2 సినిమాలకి ఇంత వేరియేషన్ ఎలా ఉన్నది అనేసి. అంటే ఆడియన్స్ కి జస్ట్ చిన్న డ్రగ్ అడిక్ట్ లాగా చేశారు. డ్రగ్ అడిక్ట్ అనేసి కూడా కాదు, వాళ్ళు ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ ఆడియన్స్ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీకు మీ సినిమాలకి ఇది డ్రగ్ అడిక్ట్ లాగా, నా సినిమాలకి అది ఓకే, ఎనీ నేమ్ వి కెన్ గివ్. ఓకే, అంటే ఇంతలా సత్యప్రకాష్ గారు ఇంతలా ఆధ్యాత్మికంగా మారడానికి ఇలాంటి విషయాలే పదే పదే చెప్తుండడానికి ఏదైనా ఎనీ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏదైనా బలమైన దెబ్బలు తగిలాయా సత్యప్రకాష్ గారికి? ఏంట చేంజ్? ఫస్ట్ ఎలాంటి దెబ్బలు తగలనాయి. దీని అంతటికి మోటివేషన్ మా నాన్నగారు. అంటే నాకు తెలిసినప్పటి నుంచి మా నాన్నని ఏంటంటే ఇలాంటి ఒక వేవ్ లెంత్ ఉన్న లైఫ్లోనే చూసాను యాక్చువల్లీ. ఓకే, సో దాని తాలూకు ఇంపాక్ట్ నా మీద చాలా ఎక్కువ పడింది. ఓకే, మా నాన్న ఏదైనా సరే మా నాన్న అనేసి అది పడి సో మా నాన్న ఏంటంటే మేబీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 40 అతను ఒక స్పిరిచువల్ లైన్లో మొత్తం టర్న్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా నాన్నగారు? ఉన్నారు. ఓకే, ఏం చేస్తుంటారు ఇప్పుడు? నాన్న హీజ్ ఎ రిటైర్డ్ లైఫ్. నాన్నకి 85. ఓకే, అమ్మకి 78. ఓకే. సో నన్ను ఎంతోమంది అడుగుతుంటారు మీ అమ్మ నాన్న మీ దగ్గర ఉన్నారా అని. చెప్పాను, ద స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. నేను మా అమ్మ నాన్న దగ్గర ఉన్నాను. అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అమ్మా నాన్నకి సేవ చేసుకుంటున్నాను అంటే ఐఎమ్ ఏ లక్కీయెస్ట్ మ్యాన్. ఎవరికైతే అమ్మా నాన్న లేరో వాళ్ళని అడుగుతూ తెలుస్తుంది అమ్మా నాన్న తాలూకా వాల్యూ ఏంటి అనేసి. సో అలాంటి ఒక ప్యాసేజ్ ఆఫ్ లైఫ్లో ఉండడం వల్ల నేను అప్పటి నుంచి అనుకుంటుండేవాడిని అన్నమాట, మా నాన్న ఇలా ఉన్నారు, నేను అలా అవ్వుతానేమో మేబీ అనేసి. అతనిలాగా పూజలు పునస్కారాలు నాకు లేవు అప్పుడు. ఐ వాజ్ నాట్ సో డీప్ ఇన్ టు దట్. బట్ 40 క్రాస్ అయిన తర్వాత మెల్లిగా తెలియకుండా అదే సైకిల్లో ఆరంభించాను. ఆఫ్టర్ 50 నేను దానికి వాల్యూ తెలిసింది. ఎస్, నేను ఒక పూజ కూర్చొని చేస్తే, ఒక మెడిటేషన్ చేస్తే, ఒక కాన్సన్ట్రేషన్ చేస్తే, ఒక ఓంకారం చేస్తే ఏమిటి వస్తున్నాయి నాకు అన్నది. అండ్ దట్ ఈస్ గివింగ్ ఏ సాలిడ్ పవర్. ఒక విల్ పవర్ కానీ, ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ. బేసిక్గా 2 ఎనర్జీస్ ఉన్నాయి, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎక్కడైనా ద హోల్ వరల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్. సో మనం ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో డెవలప్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని ఉంటాయి. ఒక ఉపవాసం చేయడం కానీ, ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడం, ఒక మెడిటేషన్ చేయడం, ఒక ఓంకారం చేయడం, మంచి పనులు చేస్తూ ఉండడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ మనకి అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి వాటికి ఉన్నది అనే సంగతి మనం చెప్పగలం. అంతే తప్పిస్తే నాకు ఏ దెబ్బలు తగిలి ఏమీ లేదు. మై లైఫ్ ఈజ్ ఎ వెరీ సింపుల్ అండ్ ఆర్డినరీ లైఫ్.